మీరు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా ఒక్కసారి దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయ సహోదరులు, సహోదరులుగా పిలువబడుతున్నారు. అంతేకాదు, మన వాళ్ళు రెగ్యులర్గా వాడేటువంటి వర్డ్, ఎవరైనా మరణిస్తే వారి ఆత్మకు శాంతి కలగాలి అని అంటారు. అవును కదండి? కాబట్టి ఈ ఆత్మకు చాలా ప్రాముఖ్యత ఉంది దేవుని దృష్టిలో. మీరు ఆలోచిస్తే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి నరుని చేతుల్లో పెడితే నరుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దాన్ని అనుభవించటం మానేసి దానికోసం పరిగెడుతున్నాడు. దాన్ని తయారు చేసి ఇచ్చినటువంటి వ్యక్తిని మర్చిపోయారు. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో వారు సిగ్గు పొంది చెట్టనకు దాక్కున్నారు. అవ్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీబడి హ్యావ్ ద గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ది గాడ్. తెలుసా మీకు? మీరు ప్రతి ఒక్కళ్ళు దేవుని దృష్టిలో ఉన్నారు. మీరు అవునన్నా కాదన్నా. మీరు కాదు అని అంటే పెన్షన్ తీసుకోండి, మీ బయోమెట్రిక్ వేయకుండా, మీ వేలు ముద్ర వేయకుండా